హలో గాయస్, మనకి ఈరోజు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగబోతోంది కదా. సో ఈ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కంటే ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్లోకి వెళ్ళారు, కానీ ఇప్పుడు టాప్ 2 ప్లేసెస్లో వీళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలవాల్సింది. సో అలా కాకుండా ఈరోజు మ్యాచ్ ఓడిపోయారు అంటే దాని తర్వాత వెనకమాల పంజాబ్ కింగ్స్ ఉంది. సో పంజాబ్ కింగ్స్ కూడా కేవలం 3 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ కనుక వీళ్ళు ఆర్సీబీ ఓడిపోయారంటే వెనకమాల పంజాబ్ కింగ్స్ వీళ్ళ ప్లేస్ని ఆక్రమించేసింది. సో కాబట్టి ఒకవేళ కనుక ఆర్సీబీ గెలిచిందే అనుకోండి, సో వీళ్ళు ఖచ్చితంగా ఇక ఫస్ట్ ప్లేస్కి వెళ్తారు. దాని తర్వాత ఇంకో మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ గెలిచారంటే ఇక వీళ్ళు మరి క్వాలిఫైర్ 1లోనే ఆడొచ్చు. సో అలా కాకుండా ఈరోజు మ్యాచ్ ఓడిపోయి దాని తర్వాత మ్యాచ్ కూడా ఓడిపోయారనుకోండి, అసలు ఈ మ్యాచ్ ఓడిపోకూడదు లెక్క అయితే. సో ఈ మ్యాచ్ ఓడిపోయారు అంటే మళ్ళీ థర్డ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కాబట్టి థర్డ్ ప్లేస్కి వెళ్ళారంటే మళ్ళీ ఎలిమినేటర్ ఆడాలి, దాని తర్వాత మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడాలి, సో దాని తర్వాత ఫైనల్ ఆడాల్సి వచ్చింది. సో ఇదంతా కొంచెం ఇబ్బందికర ప్రాసెస్ కాబట్టి సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. అయితే మరి ఈరోజు ఎస్ఆర్హెచ్తో కదా మ్యాచ్, సో మరి లైట్ తీసుకోవచ్చు అని అయితే అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే మరి లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు ఎల్ఎస్డి మీద కూడా గెలిచారు. ఎల్ఎస్డి అసలు పాప వాళ్ళు మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మరి వాళ్ళు ఎల్ఎస్డిని కూడా ఓడిచ్చేసి వాళ్ళని బయటకు పంపించేశారు. సో ఇప్పుడు ఆర్సీబీకి కూడా అదే సినారియో క్రియేట్ చేయొచ్చు వీళ్ళు. సో ఎస్ఆర్హెచ్ అంత చిన్న టీం ఏం కాదు కదా, లాస్ట్ టైం కూడా చూసాం కదా. సో కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిందే. దాంతోపాటు ప్రీవియస్ స్టాట్స్ కనుక చూసామంటే ఇద్దరు కూడా 24 మ్యాచెస్ ఆడారు, ఆర్సీబీ వర్సెస్ అలాగే ఎస్ఆర్హెచ్. దీంట్లో 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, దాని తర్వాత 11 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆడాల్సిందే. లైట్ అయితే అసలు తీసుకోకూడదు. లైట్ తీసుకున్నారంటే ఆర్సీబీ ఆడడం మళ్ళీ థర్డ్ ప్లేస్లో పడుద్ది. సో మరి ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఆర్సీబీ గెలవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.